హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏమి జరిగిందో తెలుసుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నిన్న అపర్ణ ఆమె భర్త ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని అంటే, కావ్య మాత్రం ఏమి సుఖపడిందండి, రాజు ఎట్లాగో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమెతో బాబును కూడా కన్నాడు కదా, ఆమెనే ఇచ్చి పెళ్లి చేద్దాము అని అపర్ణ తన భర్తతో అంటూ ఉంటుంది. అంటే నీ కోడలికి అన్యాయం చేస్తావా అని అతను అంటాడు. లేదు, కావ్య కూడా నేను అన్యాయం చేయలేదు, ఆ దేవుడు అన్యాయం చేశాడు కావ్యకి అని అపర్ణ ఆమె భర్తతో చెప్తుంది. కావ్యకు కావాల్సినంత ఆస్తి రాసి ఇచ్చేస్తాను అంటుంది అపర్ణ. అంటుంటే అతను మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నా తప్పు వల్ల అందరూ బాధపడుతున్నారు, నా కోడలు నా కొడుకు ఇన్ని నిందలు మోయాలా అని రాజు వాళ్ళ డాడీ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ రాహుల్ రుద్రాని ఇద్దరు కలిసి ఆ కోటి రూపాయలు మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్ రుద్రాని, మమ్మీ రేపు ఏమి జరుగుతుందో ఆలోచిస్తున్నావా అని రాహుల్ అంటాడు. అసలు నాకు తెలిసి అత్తయ్య రాజుని ఇంట్లో నుంచి పంపిస్తుందా లేదా మమ్మీ అని అంటాడు. పంపించకపోతే నేను ఊరుకుంటానా, అటు ఇటు ఏదైనా చేసి ఎలాగైనా నేను రాజుని బయటికి పంపించేసి వేస్తాను, అలాగే అత్తయ్యని రుద్రాన్ని అపర్ణను మాత్రం ఇక్కడే ఉండేటట్టు చూస్తాను అని రుద్రాని అంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ కావ్య రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోగా రాజు లోపలికి వస్తాడు. అది కావ్య చూసి, ఏమిటండి, ఏమిటిది ఇలా ఉన్నారు అని రాజును అడుగుతుంది. దానికి బాధపడుతూ దీనంగా కావ్యకల్లి రాజు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ మంచం మీద కూర్చొని కావ్య భుజం మీద తల ఆనించి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య, ఏమిటండి ఇది? దానికి రాజు అంటాడు, నా మీద ద్వేషం అంటాడు. అసలు మా మమ్మీ మారుతుందంటావా అంటాడు రాజు. మా మమ్మీ ఒక నిర్ణయం తీసుకుంటే అది మార్చుకోలేదు అని రాజు అని అంటాడు. అప్పుడు దానికి కావ్య, అత్తయ్య గారు అందరినీ భరిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారు, మీరు నిజం చెప్పాలని ఆమె అలా చేస్తుంది అని అంటుంది కావ్య. దానికి రాజు, నా వల్ల మా మమ్మీ వెళ్ళిపోతే కారణం నేనే అంటాడు. అప్పుడు కావ్య, నేను ఆమె వెళ్ళిపోకుండా ఆపడానికి ప్రయత్నిస్తాను అంటుంది. దానికి రాజు, ఆమెను ఆపడం ఎవరి వల్ల కాదు అంటాడు. దానికి కావ్య అంటుంది, ఏదో ఒక దారి దొరుకుతుందండి అని కావ్య అంటుంది. నేను ఏదో ఒకటి చేసి మీ అమ్మగారిని వెళ్ళిపోకుండా నేను ఆపుతాను అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా ఇక్కడ అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. ఎట్లాగో నాతోనే కళ్యాణ్ మా అత్తగారు మాట్లాడట్లేరు, ఎలాగైనా మా అత్తతో నేను వెళ్ళి మాట్లాడాలి అని మనసులో అనుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చి హాల్లోకి వస్తుంది. అక్కడ ధాన్యలక్ష్మి కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటంటే నాతో మాట్లాడరా అంటుంది. అందరూ నన్ను దూరం పెడితే నాతో ఎవరు మాట్లాడతారు, అందరూ నాతో మాట్లాడడం మానేశారు అంటుంది. నాకు చాలా బాధగా ఉంది ఆంటీ అంటుంది. దానికి ధాన్యలక్ష్మి, ఏంటమ్మా అలా బాధపడతావు, నేను నీకు లేను ఆమె అంటుంది. కళ్యాణ్ కూడా నా మాట వినడం లేదా ఆంటీ అంటుంది అనామిక. దానికి ధాన్యలక్ష్మి, కళ్యాణ్ మారుతాడు, నేను చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. అనామిక మనసులో ఎలాగైనా కళ్యాణ్ నా దారిలోకి తెచ్చుకోవాలని మనసులో అనుకుంటుంది. ఇక్కడ ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ ఇద్దరూ కలిసి ఆ 1 కోటి రూపాయలను ఎలా కొట్టేయాలని మళ్ళీ ప్లాన్ వేస్తూ ఉంటారు. రాహుల్ని అడుగుతుంది, ఎక్కడ ఏమో డబ్బు ఉందో చూసావా రాహుల్ అని రుద్రాని అంటుంది. దానికి స్వప్న, తన లాకర్లో పెట్టుకోవడం చూశాను మమ్మీ నేను అంటే, కీ ఎక్కడ ఉంది అని రుద్రాని అంటుంది. ఆమె చీర కొంగు కట్టుకొని ఉంది అని చెప్తాడు. అయితే సరే పద వెళ్ళి తీసుకొద్దామని ఇద్దరు స్వప్న రూమ్లోకి వెళ్తారు.
ఇద్దరు రూమ్లోకి వెళ్తారు. అప్పుడు రూమ్లో స్వప్న నిద్రపోతూ ఉంటుంది. వీళ్ళు రావడం కూడా స్వప్న గమనిస్తుంది. రాహుల్ లైట్ దగ్గరికి వెళ్ళి మమ్మీ లైట్ వేస్తాను అంటాడు. నీ మొహం, మనం దొంగతనానికి వచ్చాంరా, లైట్ ఎందుకు అని అంటుంది. సరే కానీ కీస్ ఎక్కడో నేను చూడు అంటుంది రుద్రాని. ఇదంతా స్వప్న చూస్తూ నటిస్తూ ఉంటుంది. చీరకొంగుకి కీ చూసి తీస్తాడు రాహుల్. ఇంతలో స్వప్న లేసి ఒరేయ్ అంటుంది. వాళ్ళొక్కసారిగా షాక్ అవుతారు. ఒరేయ్ పనిభూషణ్ రావు, మా ఆస్తి రాయించుకొని మమ్మల్ని బజారుపాలు చేస్తావురా అని గట్టిగా అని అరుస్తుంది. దానికి రుద్రాని రాహుల్ ఇద్దరు ఇదేమిటో పాత సినిమాలాగా ఉంది మమ్మీ అని అనుకుంటూ ఉంటారు. ఆమె మాత్రం లేచి ఇద్దరిని వీరబాదుడు బాదుతూ ఉంటుంది. రాహుల్ నేను కాదు, ఆమె నీ పనిభూషణ్ రావు అక్కడ ఉన్నాడు వెళ్ళు అని రాహుల్ అని ఆమెను అంటాడు. ఇది ఇలా ఉండగా రాజు వాళ్ళ డాడీ ఆలోచిస్తూ ఉంటాడు. రేపు జరగబోయేది ఆలోచించుకొని అసలు ఎలాగైనా నేను నిజం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. రేపు ఏమి జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. ముందుగా మీరు మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.